నమస్తే ట్రేడర్స్. నేను మీ వీరాంజనేయులు. మీరు చూస్తున్నారు నిఫ్టీ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయే స్ట్రాటజీ వచ్చేసి ఇండెక్సైజ్లో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇండెక్సైజ్లో మనము ఈ స్ట్రాటజీ ఉపయోగించుకొని నిఫ్టీ 50లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనము ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ ఉపయోగించుకొని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ మనం బై చేయొచ్చు. అదేవిధంగా ఆప్షన్స్లో కూడా మనము బై చేయొచ్చు. ఆప్షన్స్ కూడా మనము బై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ అక్యురసీ వచ్చేసి మనకి 90% ఉంటుంది. సో ఎలాంటి డిలే లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మనకి చూడండి, ఇక్కడ మనము బ్యాంక్ నిఫ్టీ చార్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిఫ్టీ చార్ట్ మనకి ఈ స్ట్రాటజీలో ఫస్ట్ మనకి చార్ట్స్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని నేను మీకు క్లియర్గా ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మనము ఎంట్రీస్ తీసుకోవడానికి మనకి రూల్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు నేను ముందు వీడియోలో కొద్దిగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము చార్ట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి టైం ఫ్రేమ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5 minutes అనమాట. ఈ స్ట్రాటజీని మనం 5 minutesలో మాత్రమే చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మనము 5 minutesలో మనం చార్ట్ని అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం 5 minutes ఇక్కడ అప్లై చేశాను. చూడండి, ఇది 5 minutes అనమాట. సో 5 minutesలో నేను అప్లై చేశాను. సో 5 minutes అప్లై చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఫ్యూచర్స్ చార్ట్ అనమాట. సో నిఫ్టీ 50లో కానీ మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మనం ఫ్యూచర్ చార్ట్ అప్లై చేసుకోవాలి. సో నేను నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అప్లై చేశాను ఫ్రెండ్స్. చూడండి, 5 minutesలో నేను ఫ్యూచర్ చార్ట్ అప్లై చేశాను. సో ఫ్యూచర్ చార్ట్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చూడండి. ఇక్కడ మనం ఫ్యూచర్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 అని టైప్ చేస్తే సో మనకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసి ప్రజెంట్ జనవరి మనం అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా నేను అప్లై చేశాను అనమాట. సో అలా కాకుండా మనం బ్యాంక్ నిఫ్టీ అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫీచర్స్. సో ఇట్లా మనం బ్యాంక్ నిఫ్టీ జనవరి చార్ట్ అప్లై చేసుకోవచ్చు. నేను నిఫ్టీ 50 చార్ట్ అప్లై చేస్తున్నాను అనమాట. సో నేను నిఫ్టీ 50లో చూపిస్తాను మీకు. సో జనవరి చార్ట్ చూసారు కదా, మనం చార్ట్ అప్లై చేసుకోవాలి, ఫ్యూచర్ చార్ట్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి చూడండి, ఇక్కడ మనకి థర్డ్ వచ్చేసి మనకి 9 and 15 EMA మనం అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం మూవింగ్ యావరేజెస్లోకి వెళ్ళేసి మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ రిబ్బన్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు చార్ట్లో అప్లై చేసుకోండి. సో మనకి డిఫాల్ట్గా మనకి ఇలా ఉంటుంది. సో సెట్టింగ్స్ మీకు అప్లై చేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ట్రేడింగ్ వ్యూలో నేను చార్ట్స్ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ ట్రేడింగ్ వ్యూలో మనకి రెండే ఇండికేటర్స్ అవకాశం ఉంటుంది కాబట్టి నేను మూవింగ్ యావరేజ్ రిబ్బన్ తీసుకుంటున్నాను. అంటే 9 and 15 EMA ఒకే ఇండికేటర్లో ఉంటుంది అనమాట. సో నేను ఈ ఇండికేటర్ తీసుకుంటున్నాను. మీరు వేరే ట్రేడింగ్ ప్యానల్స్లో ఉంటే మీరు 9 and 15 EMA విడివిడిగా తీసుకోవచ్చు అనమాట. సో సెట్టింగ్ చూడండి, ఇన్పుట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ SMA దగ్గర EMA తీసుకోండి. మనం EMA యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి 9 అనమాట. తర్వాత కలర్ వచ్చేసి గ్రీన్. అదేవిధంగా సెకండ్ EMA తీసుకోండి. EMA లెంత్ వచ్చేసి మనకి 15 అనమాట. రెడ్ కలర్లో తీసుకోండి. సో మనకి ఈ సెట్టింగ్ సరిపోతుంది. ఈ రెండు అన్టిక్ చేసేసి మనకి సేవ్ యాజ్ డిఫాల్ట్ చేసుకోండి. ఓకే, మనం మూవింగ్ యావరేజెస్ని అప్లై చేసాం అనమాట. తర్వాత మనము RSI అనమాట. RSI రిలేటివ్స్ RSI అని టైప్ చేస్తే మనకు వస్తుంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఓకే చేయండి. చూడండి, ఇది కూడా డిఫాల్ట్గా మనకి ఇలా ఉంటుంది. చూడండి, రీసెట్ సెట్టింగ్స్కి వెళ్తే ఓకే చేసి ఇలా ఉంటుంది. సో మనం RSI ఇన్పుట్స్లోకి వెళ్ళి RSI మనం ఇది తీసుకోండి. తర్వాత స్టైల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, మిగతా అన్ని మనకు అవసరం లేదు, అన్టిక్ చేసేసేయండి. సో RSI మనం కొంత విడ్త్ పెంచుకోండి, క్లియర్గా కనపడుతుంది అనమాట. తర్వాత RSI అప్పర్ బ్యాండ్ వచ్చేసి లైన్ తీసుకుంటున్నాను, కొంత విడ్త్ పెంచుకున్నాను. అదేవిధంగా RSI అప్పర్ బ్యాండ్ వచ్చేసి 80 తీసుకున్నాను.
ఇప్పుడు మిడిల్ బ్యాండ్ మనకు అవసరం లేదు. తర్వాత ఆర్ఎస్ఐ లోయర్ బ్యాండ్ మనకి విడ్త్ పెంచుకున్నాను, లైన్ తీసుకున్నాను. అదేవిధంగా 20 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ లోయర్ బ్యాండ్ వచ్చేసి మనకి 20 అనమాట. సో ఈ విధంగా మన సెట్టింగ్స్ ఓకే చేసుకొని సేవ్ యాజ్ డిఫాల్ట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ టైం ఓపెన్ చేసినా కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనము 5 మినిట్స్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేసాము. తర్వాత 9 and 15 EMA తీసుకున్నాం అనమాట. 9 and 15 EMA తీసుకున్నాం. సో మనం ఆర్ఎస్ఐ కూడా అప్లై చేసాం. తర్వాత మనము చూడండి, తర్వాత మనం వాల్యూమ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన చార్ట్స్లోకి వెళ్ళేసి ఇండికేటర్లోకి వెళ్ళేసి వాల్యూమ్ అని టైప్ చేయండి. వాల్యూమ్స్ టైప్ చేయండి. ఓకే చేశాను. సో వాల్యూమ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి చార్ట్స్ మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము సో మనకి ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. సో ఫస్ట్ చార్ట్స్ మనం అప్లై చేసుకున్నాం, కంప్లీట్ చేశాను. మనకి ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తాము అనేవి నేను క్లియర్గా చెప్పాను సెట్టింగ్స్తో సహా. సో ఫస్ట్ మనం 5 మినిట్స్ టైం ఫ్రేము ఫ్యూచర్ చార్ట్ అప్లై చేసుకోవాలి. మూవింగ్ యావరేజెస్ వచ్చేసి ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజ్, అది 9 and 15 EMA తీసుకోవాలి. తర్వాత ఆర్ఎస్ఐ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ కూడా మీకు సెట్టింగ్స్తో సహా చూపించాను. తర్వాత వాల్యూమ్స్ అనమాట. సో ఈ ఏవైతే మనం అప్లై చేసామో చార్ట్ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఎంట్రీస్ ఎలా తీసుకోవాలనే రూల్స్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి, సో మనము సెల్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే, సో సెల్ ఎంట్రీ మనం తీసుకోవాలి అనుకుంటే మనకి ప్రైస్ వచ్చేసి చూడండి, ఏదైతే మనకి చార్ట్లో ప్రైస్ వచ్చేసి 80 అబవ్ ఉండాలి. సో ఈ ఏరియాస్లో మనము ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా మనం ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. సో మనకి ఏదైతే ఆర్ఎస్ఐ మనకి 80 అబవ్ వస్తుందో 80 అబవ్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకుంటాం. అదేవిధంగా బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ఎస్ఐ 20 బిలో వచ్చినప్పుడు మాత్రమే మనము బై ఎంట్రీస్ తీసుకుంటాం అనమాట. చూడండి, మనకి డేట్ వచ్చేసి మనకి నిన్నటి మార్కెట్లో మనకి సెల్ ఎంట్రీస్ మనకి 4 times మనకి ఇచ్చింది ఆర్ఎస్ఐ ప్రకారం. చూడండి, ఆర్ఎస్ఐ ప్రకారం బై ఎంట్రీ 3 times ఇచ్చింది, సెల్ ఎంట్రీ మనకి 4 times ఇస్తాం. సో మనం బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఆర్ఎస్ఐ 20 బిలో ఉండాలి, సెల్ ఎంట్రీ తీసుకోవాలంటే ఆర్ఎస్ఐ 80 అబవ్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ రూల్ అనేది ఇది కంపల్సరీ అనమాట. సో మనం ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ మనం ఆర్ఎస్ఐ ద్వారా తీసుకోవాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఆర్ఎస్ఐ ద్వారా తీసుకోవాలి. సో మనకి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఆర్ఎస్ఐ బిలో వచ్చింది కాబట్టి మనకి ఈ ఏరియాలో మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి ఆర్ఎస్ఐ ఇచ్చేసింది ఫ్రెండ్స్. సో సెకండ్ కన్ఫర్మేషన్ మనకి మూవింగ్ యావరేజ్ అయితే ఏవైతే ఉన్నాయో, మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, వాటిని టచ్ కాకుండా కింద ఫామ్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. బై ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే సెకండ్ రూల్ వచ్చేసి మనకి అంటే ఈ ఏరియాలో మనకి ఫామ్ అయింది కదా, క్యాండిల్స్ టచ్ అవ్వట్లేదు మనకి. సో చూడండి, మన క్యాండిల్స్ టచ్ కావట్లేదు. ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ టచ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ టచ్ కాలేదు. సో క్యాండిల్స్ మనకి మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎస్ఐ 20 బిలో ఉండాలి, కన్ఫర్మ్ చేసిన ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ మనకి మూవింగ్ యావరేజెస్ టచ్ కాకుండా క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. బై ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి, మూవింగ్ యావరేజెస్ టచ్ కాకుండా మనకి క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉండాలి. సో మనకి రెండు కన్ఫర్మేషన్స్ ఓకే అయినాయి ఫ్రెండ్స్ మనకి. సో రెండు కన్ఫర్మేషన్స్ ఓకే అయింది. సో మనకి ఏదైతే థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి చూడండి, థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి
చూడండి, ఇది రెడ్ క్యాండిల్ మూవింగ్ యావరేజ్ టచ్ చేసింది. సో ఇది గ్రీన్ క్యాండిల్ మనకు అవసరం లేదు. సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మనకు అవసరం లేదు, టచ్ కాలేదు. ఓకే, మనకి రెడ్ క్యాండిల్ కావాలి ఫ్రెండ్స్. ఇది రెడ్ క్యాండిల్ ఏదైతే మనకి మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఒక క్యాండిల్ ఫామ్ అయింది, అదేవిధంగా ఫామ్ అయింది. చూడండి, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాంతోపాటు ఏదైతే బిఫోర్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఏవైతే వాల్యూమ్స్ ఉన్నాయో ఆ వాల్యూమ్స్ కన్నా కూడా ఇంక్రీజ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెడ్ క్యాండిల్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బిఫోర్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క వాల్యూమ్స్ కన్నా ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇలాంటి క్యాండిల్ని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ టచ్ కాకుండా ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి ఇలాంటి క్యాండిల్ మనం అబ్జర్వ్ చేయాలి. సో థర్డ్ రూల్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనకి టచ్ కాకుండా ఏదైతే ఇంక్రీజ్ వాల్యూమ్తో ఒక క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ మనం ఫైండ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేసుకొని మనం ఫైండ్ చేయాలి. సో థర్డ్ రూల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మనకి ఇంక్రీజ్ వాల్యూమ్స్తో మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకి ఫోర్త్ రూల్ వచ్చేసి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ని నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ మనకి క్లోజ్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. చూడండి, అట్లా మనకి ఫోర్త్ రూల్ అనమాట. సో మనకి ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఏదైనా ఫామ్ చేసి ఈ క్యాండిల్ క్లోజ్ చేసిందా, లేదు. సో నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి, ఈ రెడ్ క్యాండిల్లో మనకి వాల్యూమ్స్ లేవు. సో మనకి ఈ క్యాండిల్ మనకి యూజ్ లేదనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయించాం. సో అదేవిధంగా మనకి ఈ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ ఉన్నాయి. బిఫోర్ క్యాండిల్తో పోల్చుకుంటే వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ ఉంది ఫ్రెండ్స్. సో మనం రెడ్ క్యాండిల్ని మనం ఫైండ్ చేసాం. సో నెక్స్ట్ క్యాండిల్ కానీ తర్వాత రెండు క్యాండిల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ నెక్స్ట్ క్యాండిల్ కానీ సెకండ్ క్యాండిల్ కానీ ఈ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఏరియా పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో మనకి క్లోజ్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ హై అనేది మనకి ఎంట్రీ పాయింట్, ఈ గ్రీన్ క్యాండిల్ లో అనేది స్టాప్ లాస్ పాయింట్. సో మనకి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో గ్రీన్ క్యాండిల్ మనకి క్లోజ్ చేసింది. సో మనము ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఇంకా. సో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఏదైతే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఈ క్యాండిల్ ఏదైతే మనకి ఈ సెటప్ ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్, ఈ సెటప్ మనకి డే లో అయి ఉండాలి. బై ఎంట్రీ తీసుకోవాలంటే అది డే లో అయి ఉండాలి ఖచ్చితంగా. సో డే లో అయి ఉండాలి అనమాట, కంపల్సరీ డే లో అయి ఉండాలి. డే లో అయితే మాత్రమే మనకి అక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఈ సెటప్ డే లో కానీ డే హై దగ్గర మాత్రమే మనం సెల్ చేయాలనుకుంటే డే హై దగ్గర సెల్ చేస్తాము, బై చేయాలంటే డే లో దగ్గర బై చేస్తాం. ఖచ్చితంగా ఈ క్యాండిల్ ఫార్మేషన్ డే లో ఆ రోజుకి డే లో కింద మనకి ఉండాలి, లేదంటే డే హైలో ఉండాలి. సో ఈ 4 సెటప్స్ ప్రకారము మనం కన్ఫర్మ్ ఈ 5 సెటప్స్ మనకి ఈ 5 కండిషన్స్ ఓకే అవుతే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. చూడండి, సో చూడండి ఫ్రెండ్, ఫస్ట్ మనకి RSI 20 బిలో వచ్చింది. RSI 20 బిలో వచ్చింది. మనకి మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఒక ఇంక్రీజ్ వాల్యూమ్స్తో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఏదైతే ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ పైన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, క్లోజ్ చేసింది. నెక్స్ట్ ఏదైతే ఈ 2 క్యాండిల్స్ మనకి డే లోలో ఉన్నాయి. సో ఈ సెటప్స్ అన్నీ ఫామ్ అయిపోయిన తర్వాత మనము ఎంట్రీ తీసుకోవచ్చు. సో మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి డే హై లాంగ్ పొజిషన్, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ మనకి 1:5 టార్గెట్. సో ఈజీగా 1:5 టార్గెట్ అనేది వచ్చేస్తుంది. క్యాండిల్ లోలో స్టాప్ లాస్, క్యాండిల్ హైలో ఎంట్రీ అనమాట. మనకి 1:5 టార్గెట్. సో మనకి ఇక్కడ నిన్నటి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చించండి. మనకి ఫ్యూచర్లో ఇక్కడ మనం ఫ్యూచర్స్ బై చేస్తాం, లేదంటే ఇక్కడ మనకి వాల్యూస్ మనకి ఏదైతే ప్రజెంట్ ఈ టైంలో మనకి ఎక్కడైతే మార్కెట్ రన్ అవుతుందో ఆ ఏరియాలో ఇండెక్సెస్ మనకి ఎక్కడ రన్ అవుతుందో ఆ ఆప్షన్ చార్ట్లో మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో చూడండి, మనకి ఆ టైంలో మార్కెట్ ఎక్కడ రన్ అవుతుందని చూద్దాం ఇండెక్సెస్లో. సో మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ ఏరియాలో రన్ అవుతుంది 23,100 తీసుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను ఫ్రెండ్స్.
సి 5 minutes అంటే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆప్షన్స్లో మనం తీసుకోవచ్చు, అదేవిధంగా ఫ్యూచర్స్లో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మనకి చూడండి 1:5 టార్గెట్ అనమాట. నెక్స్ట్ మనకి ఇదే రోజు మళ్ళీ మనకి చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి 80 అబోవ్ ఇక్కడ వచ్చింది మార్కెట్ ఫ్రెండ్స్. చూడండి మనకి ఈ ఏరియాలో 80 అబోవ్ వచ్చింది. సో మనకి ఈ ఏరియాలో 80 అబోవ్ వచ్చింది. కానీ క్యాండిల్స్ ఏవి కూడా మనకి మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా లేవు ఫ్రెండ్, టచ్ అవుతూ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి 20 బిలో వచ్చేసింది మార్కెట్. సో ఇక్కడ మనకి క్యాండిల్ వచ్చేసి వాల్యూమ్స్ లేవు, వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి అనమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము. అదేవిధంగా చూడండి ఇక్కడ మనకి వాల్యూమ్స్ వచ్చినాయి, కానీ ఏదైతే గ్రీన్ క్యాండిల్లో ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయలేదు. రెడ్ క్యాండిల్ అయితే క్లోజింగ్ పాయింట్ ఫ్రెండ్స్, గ్రీన్ క్యాండిల్ అయితే ఓపెనింగ్ పాయింట్ని క్లోజ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేయాలి. ఆ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజెస్ టచ్ కాకుండా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి మనకి ఏదైతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందో రెడ్ క్యాండిల్ క్లోజింగ్ పైన ఆ క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజెస్ టచ్ కాకుండా ఉంది ఫ్రెండ్స్. ఈ రూల్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా మనం అప్లై చేసినప్పుడు స్టాప్ లాసెస్ మనకి హిట్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి ఇది గ్రీన్ క్యాండిల్ ఇంక్రీజ్ వాల్యూమ్ 80 అబోవ్ వెళ్ళిపోయింది, వాల్యూమ్ మనకి హై వచ్చింది బిఫోర్ క్యాండిల్ కన్నా కూడా. కానీ ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఆ క్లోజింగ్ కింద క్లోజ్ అవ్వాలి, ఓపెనింగ్ కింద ఆ ఓపెనింగ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఈ క్లోజ్ అయిన క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఉండాలి. అప్పుడు మనకి అక్యురసీ ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్ వైపే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఈరోజు మనకి చూడండి ఎక్కడ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్టివేట్ అవ్వలేదు, ఇక్కడ మనకి యాక్టివేట్ అవ్వలేదు. సో మనకి ఇంకెక్కడ ఉంది మనకి ఛాన్స్, మనకి ఇక్కడ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇంక్రీజ్ వాల్యూమ్, కానీ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది టచ్ చేసింది అనమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ 20 బిలో వచ్చింది, ఇక్కడ ఇంక్రీజ్ వాల్యూమ్ ఉంది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో మనం ఎంట్రీ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మనం ఇలా ఫేక్ ఎంట్రీస్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఏదైతే ఈ సెటప్ ప్రకారము పర్ఫెక్ట్గా ఫేక్ ఎంట్రీస్ తీసుకోకుండా మనం పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి 16th ఫ్రెండ్స్. మనం 17th చూసాం. నెక్స్ట్ బిఫోర్ డే మనకి చూడండి 16th కన్నా ముందు రోజు, మనం 17th కంతా ముందు రోజు 16th అనమాట. 16thలో చూడండి మనకి 16th డేట్లో ఫస్ట్ మనకి RSI 80 అబోవ్ ఉంది. సో మనకి గ్రీన్ క్యాండిల్ కావాలి, మూవింగ్ యావరేజెస్ టచ్ కాకుండా ఫస్ట్ మనకి టచ్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి, దాంట్లో వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ ఉండాలి. సో ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మ్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏం చేయాలి, మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఈ క్యాండిల్ ఓపెనింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ పాయింట్ క్లోజ్ చేసిన ఒక రెడ్ క్యాండిల్ కావాలి. సో ఆ క్యాండిల్ మనకి మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఉండాలి. సో టచ్ కాలేదు. సో మనకి కండిషన్స్ మొత్తం పర్ఫెక్ట్గా అప్లై అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో చూడండి షార్ట్ పొజిషన్, క్యాండిల్ లో ఎంట్రీ, క్యాండిల్ హై వచ్చేసి స్టాప్ లాస్ 1:5 టార్గెట్ 1:5. సో మన ఇక్కడ ఫ్యూచర్స్లో మనం బై సెల్ చేయొచ్చు, ఫ్యూచర్స్ని షార్ట్ చేయొచ్చు. మనం ఈ ఏరియాలో మనకి ఆ ఇండెక్సెస్లో నిఫ్టీ 50లో మనకి ఏ ప్రైస్ అయితే రన్ అవుతుంది ఎట్ ది మనీ కానీ ఇన్ ది మనీ కానీ ఆప్షన్ తీసుకొని మనం బై చేసుకోవచ్చు. 1:5 మన టార్గెట్ సక్సెస్ అయిపోయింది. సో మనకి చూడండి, సో మనకి ఈరోజు ఏమన్నా మన వేరే ఎంట్రీ ఏమైనా వచ్చిందా, మనకి 20
20 బిలో వచ్చింది చూడండి ఈ ఏరియాలో. ఈ ఏరియాలో మన 20 బిలో వచ్చింది, కానీ క్యాండిల్స్ మనకి టచ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, క్యాండిల్స్ టచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఏరియాలో మనకి చూడండి, మనకి ఈ ఏరియాలో మనకి 80 అబవ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి. 80 అబవ్ వచ్చినా కూడా ఫస్ట్ మనకు రూల్ ఏంటి, ఆ రోజుకి అది డే హై ఉండాలి. కానీ ఇది డే హై కాదు కదా ఫ్రెండ్స్ మనకి. చూడండి డే హై ఇక్కడ ఉంది, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నమాట. డే హై దగ్గరే మనం తీసుకుంటాం అనమాట. సో మనకి ఇక్కడ 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 ఎంట్రీస్ వస్తే ఇక్కడ తీసుకుంటాం, లేదా ఇక్కడ తీసుకుంటాం. సో మనకి ఎక్కడ కూడా ఎంట్రీస్ తీసుకోమన్నమాట. సో మనకి ఒక ఎంట్రీ మాత్రం ఇచ్చింది నిన్న కూడా, ఈ డేట్లో కూడా ఒకటే ఎంట్రీ ఇచ్చింది. చూద్దాం నెక్స్ట్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంక్రీజ్ 20 బిలో వచ్చింది మనకి, 20 బిలో వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 బిలో వచ్చింది, కానీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది, కానీ గ్రీన్ క్యాండిల్ మనకి మూవింగ్ యావరేజ్ టచ్ చేసింది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎంట్రీస్ తీసుకోమన్నమాట. ఇక్కడ మార్కెట్ మనకు అప్ మూవ్ ఇచ్చింది, కానీ మన సెటప్ ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం ఫ్రెండ్స్. మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా పాటించాలి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంక్రీజ్ 80 అబవ్ వచ్చింది మార్కెట్. చూడండి మనకి డే హై అవుతుంది, మనకి ఇది డే హై, ఇది కన్నా ఈ డే హై ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి 80 అబవ్ వచ్చింది, డే హై ఉంది, ప్లస్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, వాటిలో వాల్యూమ్స్ వచ్చినాయి క్లియర్గా. సో చూడండి మనకి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఫస్ట్ మనము ఓపెనింగ్ కింద క్లోజ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి మనకి ఈ సెటప్ ప్రకారం కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, 2 ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో చూడండి, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది మూవింగ్ ఎవరైనా టచ్ చేసినా టచ్ చేయలేదు, కానీ మనకి క్లోజ్ ఇవ్వలేదు, కానీ ఇన్సైడ్లో ఉంది. సో మనము ఇక్కడ ఎలా ఎంట్రీ తీసుకుంటామంటే, ఏదైతే డే లో ఉందో ఈ డే లో దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో ఇన్సైడ్ క్యాండిల్లో కాకుండా ఈ డే లో దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సేమ్ అలానే చూడండి 1:5. సో మనకి 1:5 షార్ట్ పొజిషన్ డేలో ఇక్కడ మనకి. సో ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి డే హై స్టాప్ లాస్ ఇక్కడ మనకి 1:5 ఈజీగా టార్గెట్ హిట్ అయిపోయింది. సో మనకి ఈ విధంగా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. సో మనకి క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ అయితే ఇక్కడ మనకి లో క్లోజ్ అవ్వాలి, లేదంటే ఇన్సైడ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మూవింగ్ యావరేజ్ టచ్ కాకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా పై సైడ్ కూడా మనకి ఒకవేళ ఏదైతే ఇది మనకి ఇన్సైడ్లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మనకి క్లోజ్ చేసిన రెడ్ క్యాండిల్ అయితే క్లోజింగ్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఇన్సైడ్లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ రెడ్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఇంక్రీజ్ వాల్యూమ్స్తో ఉన్న క్యాండిల్కైనా. ఈ విధంగా టూ టైప్స్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, సెల్ సైడ్, ఈ 2 టైప్స్ మనకి ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇంకా డే హై ఇది, డే లో ఇది, మళ్ళీ మనకి డే లో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏదైనా మనకి ఎంట్రీ దొరికిందో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇంక్రీజ్ వాల్యూమ్తో రెడ్ క్యాండిల్, మనకి ఇక్కడ మనకి ఇంక్రీజ్ వాల్యూమ్తో ఈ క్యాండిల్ పైన మనకి ఏది క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అయినా కూడా గ్రీన్ క్యాండిల్ మన మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుంది అనమాట. చూద్దాం, క్లియర్గా చూద్దాం, చెక్ చేద్దాం. డేలో వచ్చాం మనము, ఇక్కడ మనకి ఇంక్రీజ్ వాల్యూమ్తో ఈ క్యాండిల్ ఉంది. మనకి ఇంక్రీజ్ వాల్యూమ్తో ఈ క్యాండిల్ ఉంది, ఇంకంతేనా ఇంకేమైనా క్యాండిల్స్ ఉన్నాయా? టచ్ కాకుండా ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ అబౌవ్ మనకి ఏదైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది మనకి టచ్ కాకుండా. సో మనకి ఇక్కడ మనకి ఫార్మేషన్ సెట్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా మనకి 1 ట్రేడ్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి చూడండి ఫస్ట్ ఎంట్రీ స్టార్టింగ్లోనే వచ్చింది.
అని మనకి వాల్యూమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫ్రెండ్. ఈ గ్రీన్ క్యాండిల్స్ 2 క్యాండిల్స్‌లో వాల్యూమ్స్ లేవు. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నమాట. సో, మన సెటప్ ప్రకారం పర్ఫెక్ట్‌గా అన్నీ మనకి కన్ఫర్మేషన్ ఇస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో, మళ్ళీ మనకి ఇక్కడ మూవింగ్ టచ్ అవుతున్నాయి. సో, మళ్ళీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము. క్యాండిల్స్ మూవ్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. 80 అబోవ్ ఉంది. రెడ్ క్యాండిల్ వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ మన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి ఈ క్యాండిల్‌లో మనకి హై వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్ లో వాల్యూమ్స్. సో, మనకి ఈ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో, మనకి ఈ క్యాండిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్. ఈ లో మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది కదా! మనకి ఇక్కడ మళ్ళీ మనకి ఎంట్రీ. ఇక్కడ 1:5 ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. 1:5 టార్గెట్ ఈజీగా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, మళ్ళీ మనకి ఇంకెక్కడ కూడా ఎంట్రీస్ రాదు. ఇది డే హై, ఇది డే లో. ఇక్కడ వరకు ఇంకెక్కడ రాలేదు కాబట్టి ఒక ఎంట్రీ పర్ఫెక్ట్‌గా వచ్చింది ఫ్రెండ్స్. సో, ఈ ఏరియాస్‌లో మనం ఎంట్రీస్ తీసుకోమన్నమాట. సో, డేకి మన నిఫ్టీ 50లో ఒక ఎంట్రీ ఈజీగా దొరుకుతుందన్నమాట మార్కెట్‌లో. పర్ఫెక్ట్‌గా 1:5 90% ఎక్యురసీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి స్ట్రాటజీకి. సో, ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని మీరు ఎంట్రీస్ ఫస్ట్ మనం బ్యాక్ టెస్ట్ చేసి క్యాష్‌తో కాకుండా మనకి పేపర్ ట్రేడింగ్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. లేదు మీకు మార్కెట్‌లో మంచి అనుభవం ఉంది అనుకోండి. తక్కువ మనీతో మీరు ప్లాన్ చేసుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. సో, ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ.